నమస్కారం. మీ మైనపాటి మురళీకృష్ణ. ఇప్పుడు అందరి కళ్ళు కూడా రాజమౌళి గారి సినిమా వంకనే చూస్తున్నాయి. రాజమౌళి గారి సినిమా బ్రహ్మాండంగా కూడా షూటింగ్ జరుపుతూ ఉన్నది. కానీ ఇందులో మహేష్ బాబు గారి గెటప్ కానీ ఇవన్నీ కూడా చాలా వైరల్గా మారినాయి. మనం గమనించినట్లయితే ఇప్పటివరకు రాజమౌళి గారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ రీసెంట్గా కూడా రాజమౌళి గారి గురించి వాళ్ళ మిత్రుడు అని చెప్పబడేటువంటి ఉప్పలపాటి శ్రీనివాసరావు అనేటువంటి ఆయన రాజమౌళి గారి గురించి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. వారి మధ్య ఉండే త్రికోణ ప్రేమ అని, రాజమౌళి గారు రమ్మగారు తనని అణగదొక్కుతున్నారని ఈ విధంగా తను చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పడం మాత్రమే కాకుండా రాజమౌళి గారు కొన్ని క్షుద్ర పూజలు చేస్తారని, క్షుద్ర పూజలు చేయడం ద్వారా తన సినిమాలన్నీ విజయం సాధించే విధంగా చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అందులో కొంత వాస్తవం కూడా ఉందేమో అని సినిమా వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. రాజమౌళి గారు ఒక గొప్ప డైరెక్టర్, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో. అంతేకాకుండా ఇంకా చాలామంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. కానీ ఎంత గొప్ప డైరెక్టర్కైనా ఎంత గొప్ప హీరోస్కైనా మధ్య మధ్యలో ఫ్లాప్స్ వస్తుంటాయి. అది సహజమైనటువంటి విషయం. ఒక్క రాజమౌళి గారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఫ్లాప్ లేదు. ఇది చాలా ముఖ్యమైన గమనించాల్సిన విషయం. కారణం ఏంటంటే ఆయన కొన్ని క్షుద్ర పూజలు చేయడం ద్వారా ఆయన ప్రతి దాంట్లో విజయం సాధిస్తాడు అనేది ఆయన స్నేహితుడు అయినటువంటి ఉప్పలపాటి శ్రీనివాసరావు ఆరోపించినటువంటి విషయం. సాధారణంగా కొంతమంది పూజలు చేస్తారు విజయం సాధించాలని, అది మంచిదే. అలాగే రాజమౌళి గారు కూడా కొన్ని క్షుద్ర పూజలు, కన్యత్వ పూజలు కొన్ని చేయిస్తారని, వాటి ద్వారా మాత్రమే ఆయన విజయం సాధిస్తున్న ఆరోపణ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన చేసినటువంటి మరొక భయంకరమైనటువంటి ఆరోపణే రాజమౌళి గారికి సినిమా ఫీల్డ్లో కొత్త శత్రువులని తెచ్చిపెట్టిందా అనేటువంటి డౌట్ కలుగుతుంది ఇప్పుడు. అదేమిటంటే ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క రాజమౌళి గారు తన శత్రువులని ఎదగకుండా చేస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే కేవలం రాజకీయాలు చేసి ఎదగకుండా చేయటం కాదు, కొన్ని క్షుద్ర పూజలు చేయటం ద్వారా, చేయించడం ద్వారా, ఈ క్షుద్ర పూజలు చేయిస్తాడు ఆయన రాజమౌళి గారు. తద్వారా ఈ యొక్క రాజమౌళి గారికి పోటీగా ఎవరైనా తెలుగు దర్శకులు పైకి వస్తున్నట్టయితే వాళ్ళని అణగదొక్కేస్తాడు అనేటువంటి ఆరోపణ చేయడం జరిగింది. దీనికి ఉదాహరణగా ఆయన రాంగోపాల్ వర్మ గారు ఈ యొక్క మంచి సక్సెస్లో ఉన్నటువంటి ఆయన్ని రాజమౌళి గారే కొన్ని పూజలు చేయించడం ద్వారా, క్షుద్ర పూజలు చేయించడం ద్వారా ఆయన తొక్కేశారు. అందువల్ల ఆయన ఇప్పుడు ఫుల్ ఫ్లాప్స్లో ఉన్నారని చెప్తున్నారు. అలాగే వివి వినాయక్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ప్రముఖ డైరెక్టర్స్ కూడా ఈరోజు కింద పోవడానికి కారణం రాజమౌళి గారు అనేటువంటి ఆరోపణ కూడా ఆయన చేయడం జరిగింది. ఇది నిజంగా గమనించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా ఇంకొంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఎంతో సక్సెస్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ని కూడా వీళ్ళు ఎదగకుండా భవిష్యత్తులో వీళ్ళ మీద రాజమౌళి గారు కొన్ని క్షుద్ర పూజలు చేపిస్తున్నారని, తద్వారా కూడా వాళ్ళందరూ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా డైరెక్టర్ చేశారు ఆయన. ఇంకా కొంతమంది ప్రముఖ డైరెక్టర్స్ని కూడా ఆయన తొక్కివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి గారి క్షుద్ర పూజలు చేయడం ద్వారా అని చెప్పడం జరిగింది. దీన్ని బహుశా సినిమా వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే రాజమౌళి గారి స్వభావం ప్రకారం ఆయన సినిమా సక్సెస్ అవ్వాలని ఎక్కువ భావిస్తుంటారు. వేరే సినిమా అయినా సరే ఆయన వాళ్ళ మీటింగ్స్కి వెళ్తారు, ప్రీ రిలీజ్ మీటింగ్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్తారు, వెళ్ళేసి చక్కగా వాళ్ళ విజయాన్ని ఆకాంక్షిస్తుంటారు. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా వేరే చిత్రం ఓడిపోవాలి, వేరే డైరెక్టర్ ఓడిపోవడానికి క్షుద్ర పూజలు చేస్తారు అనేటువంటి ఈ ఆరోపణ మటుకు ఎవరు నమ్మలేదు. తన విజయాని కోసం ఆయన పూజ చేసుకుని ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళ తగ్గించడానికి పూజలు చేస్తారనేటువంటి విషయం మటుకు నమ్మశక్యంగా లేదు. కానీ కొంతమంది దీంట్లో కూడా వాస్తవం ఉందని భావిస్తున్నారు. తద్వారా కూడా రాజమౌళి గారి మీద అనేక మంది సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి ప్రముఖ డైరెక్టర్స్కి, నిర్మాతలకు కూడా ఈ యొక్క సందేహం కలిగి కొంతమంది అంతర్గత శత్రువులు కొత్తగా రాజమౌళి గారికి ఏర్పడ్డారా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు. ఇందులో మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు రాజమౌళి గారు అనేక సినిమాలు, విజయవంతమైన సినిమాలు తీశారు. ఎక్కడా కూడా ఎటువంటి లీకేజ్ ఇప్పటివరకు కూడా జరగలేదు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు గారితో తీసే సినిమాలో మాత్రమే ఒక వీడియో ఒక నిమిషం
నిడివి ఉన్న వీడియో బయటకు వచ్చేసింది. ఇదివరకు ఒక ఫోటో కూడా రాకుండా బయట పడకుండా జాగ్రత్తగా ఉన్నటువంటి రాజమౌళి గారు మరి మహేష్ బాబు గారితో చేసే సినిమాకి ఒక ఫోటో మాత్రమే కాదు, ఒక ఫుల్ వీడియో బయటికి రావటం, లీకేజ్ అవ్వటం అనేటువంటి కారణం ఏంటి? ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది 1000 కోట్ల సినిమా. ఇది 1000 కోట్ల సినిమాలో మరి ఇట్లా వీడియో లీకేజ్ అవ్వడానికి చాలా సందేహాలకి, అనుమానాలకు కూడా ఇది కారణం అవుతున్నది. కొంతమంది ఏమంటారంటే రాజమౌళి గారే పబ్లిసిటీ కోసం తన సినిమా షూటింగ్లోని వీడియోని తనే బయటపెట్టి చేస్తున్నాడా అని కొంతమందికి అనుమానం కూడా వెలుగుస్తున్నారు. కొంతమంది ఏంటంటే రాజమౌళి స్థాయికి అలా చేయాల్సిన అవసరం లేదు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు అట్లా చేస్తుంటారు. సినిమా రిలీజ్ అప్పుడు ఏదో కాంట్రవర్సీ చేయటం, తద్వారా పబ్లిసిటీ తెచ్చుకోవడం. కానీ రాజమౌళి స్థాయి వ్యక్తి తన సినిమా వీడియో తను రిలీజ్ చేశాడని కూడా మేము భావించట్లేదు. ఎవరైనా రాజమౌళికి శత్రువులు ఉన్నారా? రాజమౌళి శత్రువులే కొత్తగా కొంతమంది రాజమౌళికి వచ్చినటువంటి శత్రువులు ఆయనని తొక్కివేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. దీనికి మెయిన్ ఉదాహరణ రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు నటించేటువంటి వీడియోలు కొన్ని బయటకు రావటమే. వెంటనే కూడా రాజమౌళి గారు ఆ సినిమా షూటింగ్ తాత్కాలికంగా కొంత బ్రేక్ ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా తనంతా కూడా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు. ఈవెన్ వీళ్ళు ఒరిస్సాలో కూడా పుష్ప 2 సినిమా మొదలైనటువంటి సినిమాలు, ఇంకా కొన్ని ప్రముఖ హిట్ సినిమాలు షూటింగ్ చేసిన ప్రాంతంలో కూడా వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఒరిస్సాలో ఎవరికి ఎటువంటి లీకేజ్ అవకాశం లేని చోట. మరి ఇప్పుడు దీనికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా చాలా పెద్ద ప్రశ్న. ఒకవేళ నిజంగా రాజమౌళి గారే తన సినిమాలోని వీడియో తనే రిలీజ్ చేసుకుంటూ పబ్లిక్లో ఒక హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే రాజమౌళి గారికి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల వల్ల కొత్తగా ఏర్పడినటువంటి శత్రువులు వాళ్ళు ఏమైనా రహస్యంగా రాజమౌళి గారిని తొక్కివేయడానికి, ఆయన సినిమాని ఫ్లాప్ చేయడానికి ఇటువంటి లీకేజీలు ఏమైనా చేస్తున్నారా, వీడియో లీకేజీలు అనేటువంటివి కూడా గమనించాల్సిన అవసరం ఉంది. లేదంటే రాజమౌళి గారి మీద ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా, ఆయన మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఇన్ని రకాల యాంగిల్స్లో కూడా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మహేష్ బాబు గారి అభిమానులు, రాజమౌళి గారి అభిమానులు అందరం కూడా ఈ యొక్క 1000 కోట్ల సినిమా గురించి కూడా అందరం వేచి చూస్తున్నాం. సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, సూపర్ హిట్ అవుతుందని అందరం కూడా భావిస్తున్నాం. నమస్కారం.